మన తెలుగు వారికి అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆస్కర్ పురస్కారం వచ్చింది అని తెలిసిన వెంటనే ప్రతి తెలుగువాడు గర్వించాడు. ప్రతి తెలుగువారికి ఒక అవార్డు వచ్చిన ఫీలింగ్ ఇచ్చినటువంటి మనందరికీ చాలా ఇష్టమైనటువంటి సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు, వారికి తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం అందజేయడం తెలుగు వన్ భాగ్యంగా భావిస్తున్నాం. ఎన్నో గీతాలు అందించారు, ఎన్నో గేయాలు రాశారు. బట్ కీలకమైన విషయం చంద్రబోస్ గారి గురించి చెప్పాల్సింది. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా మన తలరాతని మనమే రాసుకోవాలని తెలియజేసి ఆయన తలరాతని ఆయనే రాసుకుంటూ ముందుకెళ్తూ మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు చంద్రబోస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు వన్ తరపున స్ఫూర్తి పురస్కారం వెంటనే శ్రీ నరసింహప్ప గారు. నరసింహప్ప గారు రెవెన్యూ సర్వీసెస్ నుంచి అనేక సేవలందించి అధికారులంటే ఎలా ఉండాలో ఓ స్ఫూర్తివంతమైనటువంటి సందేశాన్ని వారి జీవితం ద్వారా తెలుగు ప్రజలకు అందించినటువంటి నరసింహప్ప గారు. రెవెన్యూ సర్వీసెస్లో ఆయన సేవలు అనన్య సామాన్యమైనవి. వారిని సత్కరించవలసిందిగా తెలుగు వన్ వేదిక మీదనున్న రజతోత్సవ వేదిక మీదనున్న పెద్దలని ఆహ్వానిస్తున్నాం. అలాగే వారిని పురస్కరించుకోవడం తెలుగు వన్ మహద్భాగ్యంగా భావిస్తోంది. వారికి తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం అందజేయడం జరుగుతోంది. శ్రీ నరసింహప్ప గారికి ఆత్మీయ సత్కారం మరియు స్ఫూర్తి పురస్కారం అందిస్తున్నారు అతిథులు.